నవధాన్యాలతో నవగ్రహాల పూజ చేస్తే ఖచ్చితంగా దోషం తీరిపోతుంది. ఎటువంటి రుణాలైనా ఇట్టే మాయమైపోతాయి. థ్యాంక్ యూ అత్తయ్య గారు. కాకపోతే అత్తయ్య గారు, అప్పులు చేసిన వాళ్లే పూజ చేయాలా, లేక వారి తరపున ఇంకెవరైనా చేయొచ్చా? వాళ్ళు చేస్తేనే మంచిదమ్మా. కాని పక్షంలో సద్గుణాలను పెట్టుకొని వాళ్ల సమక్షంలో మనం చేసినా పర్వాలేదు. అలాగే అత్తయ్య. ఏమే త్రిపుర, నువ్వు రావే, అక్కడ పిండి రుబ్బి పెట్టాలి. అబ్బబ్బబ్బబ్బా, నువ్వు నీ పిండి 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 గోల. మీరు వెళ్ళండి, నేను వస్తాను. త్వరగా రా. వచ్చేస్తాను, మీరు వెళ్ళండి. ఇలా దొంగచాటుగా వినడం మానేయండి. ఏంటే తొట్టి గ్యాంగ్, ఏంటి అక్కడే నించున్నారు? ఏం అర్థం కాలేదా? రండి 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 రండి, చెప్తాం. జరిగింది చెప్పడానికి నేనున్నానుగా. ఏంటో చెప్పు. ఏమీ లేదు. మా బావ 25 లక్షలు అప్పు చేశాడు. ఆ అప్పు నేను తీర్చలేను. ఇడ్లీలు దోశలని అమ్మి మీరు కూడా తీర్చలేరు. అంతవరకు కన్ఫర్మ్ అయింది, అవునా? అవును. కానీ ఆ ఆంటీ ఊరుకోదే. ఆ 25 లక్షల అప్పుకి వడ్డీ కింద నిన్ను పని మనిషిగా లేదా నన్ను పని మనిషిగా తీసుకెళ్తుంది. నేనెలాగూ వెళ్ళను కాబట్టి ఇక మిగిలింది నువ్వే. నువ్వు ఆ ఇంటికి కాబోయే పని మనిషివి లేదా బానిసవి. నేనెందుకు వెళ్తాను? నాకేం అవసరం? అలా అవసరం లేకపోతే గనక నవగృహ పూజ నీ చేతుల మీదే చెయ్యాలి. నవగ్రహ పూజ నేనెందుకు చేస్తాను? శ్రీనివాస్కి మాజీ లవ్వర్ని, మిస్ అయిన భార్యని అనే కట్టింగ్లిచ్చేది నువ్వే కదా. కాబట్టి నువ్వే ఆ పూజ జరిపించాలి. ఆ పూజ నువ్వే చేసావనుకో, ఆ నవగ్రహ అనుగ్రహం వల్ల అప్పులన్నీ తీరిపోయి ఇద్దరూ సుఖశాంతులతో ఉంటారు. దాంతో ఆంటీ ఇంటికి పని మనిషిగా వెళ్లే బాధ నీకు, అప్పు తీర్చాల్సిన బాధ్యత మా బావకి తీరిపోతాయి. చెప్పు, పూజ చేస్తావా లేక ఆ ఆంటీ ఇంటికి పని మనిషిగా వెళ్తావా? నో, నేను వెళ్ళను. పూజ చేస్తాను. అయినా సడన్ గా ఈ పూజలేంటి? నాకెందుకో ఈ పూజల మీద అనుమానంగా ఉంది. అసలు నవగ్రహాల పూజలేంటి, అప్పులు తీరడం ఏంటి? ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఇది? డబ్బులిస్తే అప్పులు తీరుతాయి గాని పూజలతో అప్పులు ఎలా తీరుతాయి? హలో, గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన అని? పూజ విలువ నీకేం తెలుసే? అంటే నేను గాడిదనా? చిచి, నిజాలలా మాట్లాడకు, బాగోదు. జనాలు వింటే నవ్వుకుంటారు. త్రిపుర, పదవే, అత్తయ్య గారికి పిండి రుబ్బి పెడదాం. పద పద. అమ్మో అమ్మో, చూసావా? పద్మావతి నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేసింది. ఏంటి, నిన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేసిందా? పద్మావతి ప్లాన్ చేసింది పూజ చేయడానికి కదా, మర్డర్ అంటావేంటి? చాలే. నవగ్రహాల చుట్టూ 101 ప్రదక్షిణాలు చేయాలంట. మనిషి అనేవాడు ఎవరైనా 101 ప్రదక్షిణాలు చేస్తారా? నువ్వు చేస్తావుగా. అంటే నేను మనిషిని కాదా? నా దృష్టిలో మనిషివే, కానీ పద్మావతి దృష్టిలో మనిషివై ఉండవు. మరి బిర్రుగా వలసిన బర్రె పిల్లవని. బిర్రుగా బలిసిన బర్రె పిల్లను వసే తలుపులో పెట్టి వత్తానంటే నిమ్మకాయ పగిలినట్టు పగులుతావు. ఏమనుకున్నావు? రావే రా, తలుపు నీ కోసం చేశారో నా కోసం చేశారో తేల్చుకుందాం. ఇప్పుడే తెలుస్తానే. రావే, తేల్చుకుందాం. ఆగవే, దాంతో నీకెందుకే? ముందు జరగాల్సిన కార్యక్రమం చూడు. హలో, నీ బాలకం చూస్తుంటే నాకు కూడా బాధేస్తుంది మాయా. ఉండాలని ఉంది కానీ ఉండలేవు. దామినికి ఉంచాలని ఉంది కానీ ఉంచలేవు. కానీ వీటన్నింటికి నా దగ్గర ఓ పరిష్కారం ఉందే. పరిష్కారమా? ఏంటది? ఏమీ లేదే, చాలా సింపుల్. పద్మావతి పూజ చేద్దాం అనుకుంటోంది. ఎందుకంటే అప్పు తీర్చడానికి. ఆ అప్పేదో మీరే తీర్చేశారనుకో, అప్పుడు ఆ పూజ చేయాల్సిన అవసరం ఉండదు కదా. కరెక్టే దామిని, త్రిపుర కరెక్ట్ గానే చెప్పింది. అప్పు తీర్చడానికి మన డబ్బులిస్తే ఆ పూజలు ఈ పూజలు తప్పుతాయి కదా. ఏమంటావు? ఏంటిది ఇలా ఉంటుంది? అంత డబ్బు మన దగ్గర ఉందా?
మన దగ్గర డబ్బు లేదు కదా. చూడు మాయా, పాపిష్టి డబ్బు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవ్వరికీ తెలీదు. డబ్బు నమ్ముకుని చచ్చి బంగారం లాంటి జీవితాన్ని వ్యర్థం చేసుకునే కంటే ఎక్కడో ఓ చోట అప్పో సొప్పో చేసి ఆ అప్పు నువ్వు తీర్చావంటే నువ్వు ప్రశాంతంగా ఇక్కడే ఉండిపోవచ్చే. నా మాట విను. ఇదిగో ఈ దామిని మాటలు కాసేపు పక్కన పెట్టి జాగ్రత్తగా ఆలోచించు. ఎక్కడో ఎక్కడో చోట డబ్బు ఉంటుంది. దాన్ని తీసుకెళ్లి పద్మావతికి ఇచ్చేసే. ఏమంటావ్? బుర్ర పగలు కొడతా అంటది. ఎందుకు వచ్చావో, ఎందుకు దాన్ని అంతలా భయపెడుతున్నావో చూసావా దాని తెలివితేటలు? ఎలాగైనా నీతో అప్పు తీర్పించాలని ప్లాన్ చేసింది ఇది. అందుకే నిన్ను ఈ రేంజ్ లో భయపెడుతుంది. ఓసే, నేను చెప్పేది విను. నోరు మూసుకొని నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు. వెళ్తావా లేదా? వెళ్ళు. వెళ్తాను, వెళ్తానే. మీ చావు మీరు చావండి. ఏదో పాపం కష్టాల్లో ఉన్నారు కదా, సాటి ఆడవాళ్ళు కదా, సాయం చేద్దాము అని వచ్చాను. లేకపోతే నాకేం దొరదా? చూసావా తను నీ మనసు మార్చడానికి మన దగ్గర డబ్బులు నొక్కేయడానికి వచ్చింది. నువ్వేం భయపడకు. రేపు పూజ ఎలా జరుగుతుందో, జరిగినా నీతో ఎలా చేయిస్తుందో నేను చూస్తాను. ఏమోనే, దాన్ని తలుచుకుంటేనే భయం వేస్తుంది. బావా, మొత్తానికి ఆ మాయని భలే భయపెట్టావు బావా. మరి ఈ శ్రీనివాస్ అంటే ఏమనుకున్నావే? ఆడదాన్ని వదిలేశాను గాని అదే మగాడై ఉంటేనా దాన్ని అలా ఎగిరి మరి తన్నేవాడిని. నిజమా? నువ్వు గాల్లో కూడా ఎగురుతావా బావా? ఏమిటి చూస్తావా? చూడు ఎలా ఎగురుతాను. ఏంటి బావా, గాల్లోకి ఎగురుతానని మంచం మీద పడ్డావు? అందుకే బావా అంటారు మన జాగ్రత్తలో మనం ఉండాలి అని. ఇంకొకసారి ఇలాంటి విన్యాసాలు చేయకు. శాశ్వతంగా మంచాన పడిపోతావు. ఆ తర్వాత నేనే నీకు సేవలు చేయాల్సి వస్తుంది. ఇంకెప్పుడు ఇలాంటి సాహసాలు చేయకు బావా. అమ్మా పద్మావతి, అత్తయ్య. అమ్మా పద్మావతి, పక్కింటి పంకజం గారు కాశీకి వెళ్లారంటమ్మా. ఇదిగో గంగాజలం ఇచ్చి వెళ్లారు. ఈ గంగాజలాన్ని నీళ్లలో కలుపుకొని స్నానం చేస్తే సర్వ పాపాలు పోవడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యం కూడా వస్తుందట. అలాగే ఈ నీటితో భార్య భర్తకు స్నానం చేయిస్తే ఆ జంట కలకాలం చిలకా గోరింకల్లా కలిసుంటారంట. ఇదిగో ఇది తీసుకువెళ్లి శ్రీనివాస్ కి స్నానం చేయించమ్మా. అలాగే అత్తయ్య. అమ్మని అంటే ఈ నీటితో నాకు స్నానం చేయించేసి ఇద్దరి మధ్య విడదీలేని లింకేసేసి నాతో ఓ 3-4 పిల్లల్ని కనించేద్దాం అనుకుంటున్నారా? ఆహా, ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వనివ్వకూడదు. గంగా జలంతో శ్రీనివాస్ కి స్నానం చేయిస్తావా పద్మావతి? చెప్తా. అమ్మా, నేను ఆల్రెడీ స్నానం చేశానమ్మా. కావాలంటే నువ్వు నాన్నగారు వెళ్ళి చేయండి. నేను నాన్నగారు చేయటం ఏంట్రా పిచ్చి వెధవా? అవునమ్మా, మీ జంట కూడా కలకాలం కలిసి ఉండాలి కదా. తిక్కవాగుడు వాక్కుండా వెళ్ళి స్నానం చేయరా. అబ్బబ్బబ్బా, చేశానని చెప్తున్నాను కదమ్మా. నువ్వెప్పుడు చేసావు బావా? ఇంతకు ముందే కదా లేచావు? లేదే, నువ్వు లేవకముందే లేచి స్నానం చేసి వచ్చాను. నీకే అబద్ధం చెప్పాను. నిజమా? అవును. ఇదేంటి మరి నీ దగ్గర స్మెల్ వస్తుంది? స్మెల్లా పాడా? 3 సార్లు ముచ్చటగా రుద్దాను సబ్బుతో. నిజమా? అవును. మరి స్నానం చేస్తే ఒళ్ళంతా తడిగా ఉండాలే. తడిగా ఎలా ఉంటుంది? తుడుచుకొని అరగంట అవుతుంటేను. ఓహో, అయితే తుడిచేసుకున్నావా? సరే అయితే అత్తయ్య ఒకసారి ఇది పట్టుకోండి. అత్తయ్య చూడండి, దీనికి తడి కూడా లేదు. పొడిగానే ఉంది కదరా. ఆరిపోయినట్టుందమ్మా. అబద్ధాలు ఆడకు బావా. అయినా సబ్బు టవలు 2 పొడిగా ఉంటే స్నానం చేశానంటే ఎలా నమ్ముతాను? రేయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో మీ నాన్నగారిని పిలుస్తాను. పిలవనా? వద్దులేమ్మా,
నేను స్నానం చేస్తానులే. అమ్మా పద్మావతి తీసుకో. ఏమిటి ఏమిటి అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఏదో నాకు స్నానం చేయడం ఇష్టం లేక అబద్ధమే చెప్పానే అనుకో. ఏదో పెద్ద సిబిఐ ఆఫీసర్ లాగా, జేమ్స్ బాండ్ 007 లాగా పరిశోధనలు చేసి పట్టించేయాలా? చూడు, నేను ఇప్పుడు స్నానం చేయను. ఒకవేళ అమ్మడిగితే చేయించానని చెప్పు, అర్థమైందా? చెప్పకపోతే నువ్వే గనక మహాపతివ్రతం అయితే సతీ సక్కుబాయి అనసూయల పక్కన కుర్చీ వేసుకుని కూర్చునే అర్హత నీకే ఉంటే. బావా ఆపు. నువ్వెందుకు స్నానం వద్దంటున్నావో నాకు బాగా అర్థమైందిలే. ఎందుకు? రాత్రి నేను చూశాను. రాత్రి చూసావా? ఏమిటది? అదే 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 అంటే నువ్వు అటువైపు తిరిగినప్పుడు వేపు మీద కొంచెం అదేదో పొండులా వచ్చింది. ఇప్పుడు నీ బాలకం చూస్తుంటే అదేదో పొండు కాకుండా గజ్జి తామర లాంటిదేదో అయ్యుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. చిచి, నా ఒంటి మీద గజ్జి తామరా ఏమిటే? మరి లేకపోతే ఊరికే ఎందుకలా గోకుంటున్నావు? ఏమిటే కామెడీలు చేస్తున్నావా? నన్నే అనుమానిస్తున్నావా? ఈ శ్రీనివాస్ గారి ఒంటి మీద చిన్న కురుపు కూడా లేదు. నేను నమ్మను బావా. నువ్వు స్నానం చేయను అనటానికి ఆ గజ్జి తామరే కారణమయ్యుంటుంది. సరేనే, నా మీద ఇంత పెద్ద నింద వేశాక ఉపేక్షించే సమస్య లేదు. పద స్నానానికి వెళ్దాం. అక్కడ గనక నా షర్టు విప్పాక గజ్జి తామరా లేకపోవాలి. అక్కడే నీకు దబిడి దిబిడి వాయించేస్తాను అంతే. అలాగే బావా, చూద్దాం పద. పద. ఇప్పుడు గనక నా వీపు మీద నువ్వు చెప్పిన పుండు లేకపోవాలి. నీకు పంబ రేగిపోద్ది అంతే. ముందు షర్ట్ ఇప్పు. నేను విప్పడమేంటి బావా, నువ్వే విప్పుకో. ఏ, నీ చేతులకి ఏమైనా గజ్జుందా? నేను చూస్తానన్న భయమా? చిచి, అదేం లేదు బావా నాకు. అయితే చూస్తావేంటి, వచ్చి ఇప్పు. ఏం చూస్తున్నావు బావా? లీనా లిప్స్ అంత ఎర్రగున్నాయి ఏమిటి? పెళ్ళైన ఎన్నాళ్ళకి చూసావా బావా? నేను చూడడం ఏమిటి? నువ్వే చూపిస్తున్నావు కావాలని. ముందు తెయ్. తీసుకా. నేను మళ్ళీ ఫోన్ చేస్తానే. ఏంటి దామిని అలా పరిగెడుతున్నావు? అవతల కొంపలు మునిగిపోతున్నాయే. ఏమైంది? ఆ పద్మావతి శ్రీనివాస్ కి స్నానం చేయిస్తుంది. వాడి పెళ్ళం వాడికి స్నానం చేస్తే మధ్యలో మనకేంటి బాధ? ఒసే పిచ్చిదానా, వాళ్ళిద్దరూ ఇలా స్నానాల దగ్గర భోజనాల దగ్గర కలిసిపోతే ఆ తర్వాత మన పప్పులు ఉడకవే. అయితే ఇప్పుడేం చేయమంటావు? నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చేసి శ్రీనివాస్ నొప్పించు. దేనికి ఒప్పించాలి? స్నానం చేయించడానికి. చిచ్చి, పరాయి మగాడికి స్నానం చేయించాలంటే నాకు సిగ్గుగా ఉందమ్మా. అసలే పెళ్లి కాని కన్నె పిల్లని. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా కన్న పిల్లలే అవుతారు. పెద్ద డీటెయిల్ గా చెప్పనక్కర్లా. వెళ్ళి పద్మావతిని తప్పించి నువ్వు స్నానం చేయించు. ఈ వంకతో వాణ్ణి నువ్వు ముగ్గులోకి దించు. మరి నువ్వు ముగ్గేసావా? ఇప్పుడే నేర్చుకున్నానే, ఓ 2-3 రోజుల్లో వేసేస్తా. అయితే నువ్వు నేర్చుకున్నాక పిలు, వచ్చి స్నానం చేయిస్తా. చంపుతా పిచ్చిదానా. ఆ త్రిపుర ఒకతైతే నువ్వు ఒకదానివి తయారయ్యవా నా ప్రాణానికి. ఏదో ఒకటి చెప్పి శ్రీనివాస్ని ఒప్పించి స్నానం చేయించాలి, సరేనా? అర్థమైంది, పద. ఇది పట్టుకో.
పద్మావతి, ఉమ్, నాకొక చిన్న డౌటే. ఏంటి బావా? నా తలకి నా చేయి తగిలినప్పుడు పెద్ద కిక్కే ఉండట్లేదు. అదే నా తలకి నీ చేయి తగిలితే ఏదోలా ఉంటుందేమిటే? ఏదోలా అంటే? ఏదోలా అంటే గాల్లో తేలిపోతున్నట్టు, స్వర్గంలో అలా ఆడుతున్నట్టు అలా ఉంటుంది. దాన్నే ఆడస్పర్శ అంటారు బావా. ఆడస్పర్శ అంటే ఏమిటి? ఇప్పుడు నా చేయి తగిలితే నీ నరాల్లో తగిలిన స్పర్శ ఉంది చూసావా? అవును. దాన్నే ఆడస్పర్శ అంటారు. ఇలాంటి స్పర్శలకి పడిపోయే టైప్ కాదు ఈ శ్రీనివాసు. ఆహా, నిజమా? మరి కావాలంటే టెస్ట్ చేసుకో. అలాగా? ఏంటి బావా అలా వణుకుతున్నావు? చేతి చేతి నువ్వే కదా కంట్రోలింగ్ పవర్ లో కింగ్ ని అన్నావు. ఇలాంటి స్పర్శలకి లొంగిపోనన్నావు. అప్పుడే చేతీయమంటావేంటి బావా? అమ్మా, నీ చేయికో నమస్కారం తల్లి. ఇక్కడ ఘోరాలు జరిగిపోయేలా ఉన్నాయి. చేతి శ్రీను, ఏం చేస్తున్నావు? ఆడదాని స్పర్శ, అందులోని సుఖాల గురించి తెలుసుకుంటున్నాను. ఏంటది? సారీ, మా ఆవిడ స్నానం చేస్తుంటే చేస్తున్నాను. అయినా పరాయి మగాడు స్నానం చేస్తుంటే చూడ్డానికి సిగ్గుగా లేదు? కనీసం ఆ కళ్ళకి కళ్ళజోడైనా పెట్టుకో చావు. నువ్వు ఆగు బావా. ఏ, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారే? మర్యాదగా అవతలికి పోండి. హలో, ఆ డైలాగ్ నాది. నా లవర్కి నేను తల స్నానం చేస్తాను, నువ్వే అవతలికి పోవే. చెంబు తీసుకుని కొట్టానంటే మొహానికి సొట్టుపడ్డ తపాలలాగా అవుతుంది. ఏమనుకున్నావో? నా మొగుడికి స్నానం చేయించడానికి నువ్వెవరితివే? నా లవర్కి స్నానం చేయించడానికి నువ్వెవరితివే? నువ్వు ఆఫ్టర్ ఆల్ లవ్వర్వే. నా మెళ్ళో మా ఆయన కట్టిన తాళుంది. నువ్వు ఆఫ్టర్ ఆల్ పెళ్ళానివే. ఆయన నాకు విపరీతంగా ఇచ్చేసిన లవ్ ఉంది, నువ్వే పో. మాయా, మాటలు చాలు, ముందు తీసుకెళ్ళు. ఎక్కడికి? స్నానం చేయించడానికి. పద. బావా వెళ్ళొద్దు బావా. నువ్వు రా శ్రీను. బావా కూర్చో బావా. నువ్వు రా శ్రీను. బావా వెళ్ళొద్దు బావా. నువ్వు రా శ్రీను. రా. వెళ్ళొద్దు బావా. ఇదేమన్నా బోరింగ్ పంప్ అనుకుంటున్నారు ఏమిటే? ఆ పక్క ఈ పక్క వాయించేస్తున్నారు. మర్యాదగా వదలండి. అయినా నువ్వేమిటే? ఎప్పుడు నువ్వే స్నానం చేస్తావు కదా, కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వచ్చు కదా. ఏంటి బావా, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలా? కొత్త వాళ్ళకి ఇవ్వడానికి నువ్వు కంపెనీయా? నువ్వు నా మొగుడివి బావా. అయినా సరేనే, నీ స్పర్శ చూశాను. ఇప్పుడు ఈవిడ స్పర్శ ఎలా ఉంటుందో చూడాలి కదా. నువ్వు పైకి కనపడవు గాని పెద్ద కంత్రగాడివి. చేయించుకోండి మీరే స్నానాలు. థ్యాంక్ యూ శ్రీను. నువ్వే చేయిస్తావు కదా. అవును, నేనే చేస్తాను. మరి నువ్వెందుకు ఈ సీన్లో? వెళ్ళిక్కడి నుంచి. సరే సరే, మీరే చేయించుకోండి. థ్యాంక్ యూ శ్రీను. నువ్వు పైకి కనిపించావు గాని నేనంటే ఎంత అభిమానమో. నా అభిమానం ఇప్పుడేం చూసావు? ముందు ముందు ఇంకా 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 చూస్తావు. ఏమిటి చెంపు తీస్తావేమిటి? మరి చెంబుతోనేగా స్నానం చేయించేది. కాదు, నీకు ఒక బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటి శ్రీను అది? చెంబుతో అయితే రొటీను, స్పూన్తో చేయించు. స్పూన్ తో స్నానమా? అవును, స్పూన్తో స్నానమే. స్పూన్ తో స్నానం అంటే సంవత్సరాలు పడుతుంది కదా శ్రీను. అది కూడా 333 స్పూన్ల చల్లనీళ్లు, 666 స్పూన్ల వేడి నీళ్లు కలిపి చేయించాలి. 333 స్పూన్ల చన్నీళ్లు, 666 స్పూన్ల వేడి నీళ్ళ. ఇవన్నీ చేయాలంటే 10 రోజులు పడుతుందిగా. అయినా సరే నేను వెయిట్ చేస్తాను. త్వరగా పని మీద ఉండు, నేను ఇప్పుడే వస్తాను. కానీ కానీ 333 స్పూన్లు, 666 స్పూన్లు లెక్క పెట్టి కలపాలంటే ఎంత టైం పడుతుందో దేవుడా.